అంబిక వేసిన ప్లాను ఎలాగైనా సరే విహాన్ని అణగతొక్కాలనుకుంటుంది. వాళ్ళను షేర్ మార్కెట్లో మనవాళ్ళుగా పెట్టి వాళ్లకు డబ్బు ఎరవై అని చెప్పేసి సుభాష్కి చెప్తుంది. అనుకున్నట్టే అంబిక ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. ఈలోపు అక్కడ వర్కర్స్ వెంటనే విహార్ ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా వెంటనే ఇక డాక్టరు విహారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి ఎలాగైనా, అసలు ఇన్ని రోజులు అవుతుంది, 5 సంవత్సరాల నుంచి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అనుకుంటుండగా ఈలోపు ఇక బాబును హాస్పిటల్ దగ్గరికి బామ్మ తీసుకొని వస్తుంది. బాబుకు చాలా ఫీవర్ వస్తుంది. బాబు చూసి డాక్టరు చెకప్ చేసిన తర్వాత, మీరు సిరి వాళ్ళతోని వచ్చారు కదా? అవునమ్మా, నువ్వు ఆ రోజు సిరికి కాన్పు చేసింది నేనే. ఓ డాక్టర్ అమ్మ, మీరా? ఈ బాబు సిరి వాళ్ళ బాబమ్మ. ఓ సిరి వాళ్ళ బాబు అంటే ఆ పాప కూడా ఇంత బాబు అంత అయి ఉంటుంది. ఏంటి డాక్టర్ అమ్మ, ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి, బాబుకి ఏమైంది? ఫీవర్ వచ్చింది. ఓ అవునా అని విధంగా అన్న తర్వాత అదే సమయానికి యమున అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకొస్తుంది. సిరికి ఫీవర్ వచ్చిందని హాస్పిటల్కి తీసుకొచ్చిన యమున వెంటనే బామ్మ ఎదురు పడుతుంది. ఏమైందమ్మా అని చెప్పేసి బామ్మ ఇక యమునని అడుగుతుంది. ఏం లేదమ్మా, ఇక బాబుకు చాలా జ్వరం వచ్చింది. ఏంటి, బాబు కూడా జ్వరం వచ్చిందా? బాబు కూడా అంటున్నావు, ఇక ఎవరికేమైందమ్మా? ఏం లేదమ్మా, ఇదిగో నా మనవరాలు కూడా జ్వరం వచ్చింది. అదేంటి, వీళ్ళిద్దరికీ ఒకరికి అలా జ్వరం రావడం ఏంటి ఏమో అని చెప్పేసి, సరే లోపలికి వెళ్దామని చెప్పేసి వెంటనే డాక్టర్కి చూపిస్తుంది. ఇక వీళ్ళిద్దరిని ఫీవర్ చూసి, ఓ నార్మల్ ఫీవరే అని చెప్పేసి వెంటనే డాక్టర్ అంటుంది. ఈలోపు ఎలాగైనా ఇక ఆ పద్మాక్షి గుట్టు బయట పెట్టాలి. ఇప్పుడు సిరి కొడుకు. ఇక అదే సమయానికి యమునను చూస్తుంది. యమునను చూసి అనుమానం పడుతూ ఉంటుంది. మేడం, తను నా మనవరాలు, ఇక పద్మాక్షి గారి మనవరాలే కదా? అంటే ఇప్పుడు సిరి బిడ్డ, దీని పేరు సిరి. ఓహో, సిరి బిడ్డనే కదా? ఎలాగైనా సరే ఇప్పుడు మంచి ఛాన్సు. ఈ విషయాన్ని ఇక విహారికి ఫోన్ చేసి చెప్పాలి. ప్రూఫ్తో సహా చెప్తేనే అప్పుడు నిజాలు బయటపడతాయి. తనకు మాట ఇచ్చాను కదా. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎక్కడున్నారో తెలియక చాలా బాధపడ్డాను. కానీ వీళ్ళే ఇప్పుడు నాకు ఎదురుగా పడ్డాడు. ఆ దేవుడే ఇంకొక దారి చూపించాడు అనుకుంటా అని విధంగాని, మేడం మీ బాబు నెంబరు ఎందుకు? ఏం లేదు మేడం, అంటే పాపకి ఫీవర్ వస్తుంది కదా, ఒకవేళ మళ్ళీ ఏదైనా మెడిసిన్స్ అంటే మేము ఇక మా నర్సుని పంపిద్దామని. ఓ అవునా, సరే అని చెప్పేసి వెంటనే విహార్ నెంబర్ని డాక్టర్ తీసుకుంటుంది. ఇక నార్మల్ ఫీవరే, బాగా ఫీవర్ వస్తే నేను మా నర్సుని పంపిస్తాను. సరే, అవును నీకెందుకు వచ్చింది ఫీవర్ అనే విధంగా ఇక కృష్ణ అడుగుతుంది. నీకెందుకు వచ్చిందో నాకెందుకు వచ్చింది, సరేలా పద అని చెప్పేసి వెళ్తారు. ఈలోపు డాక్టరు ఇక విహారికి ఫోన్ చేస్తుంది. హలో, ఎవరు? నేను యశోద హాస్పిటల్ నుంచి. చెప్పండి మేడం, మీతో అర్జెంటుగా మాట్లాడాలి, కొన్ని విషయాలు మీతో చెప్పాలి. ఏంటి మేడం, ఫోన్లో చెప్పేది కాదు సార్, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. ఇక సరే మేడం, నేను బయలుదేరుతున్నాను అని వెంటనే డాక్టర్తో మాట్లాడి ఇక విహారీ కాల్ కట్ చేస్తాడు. ఈలోపు బయటకు వస్తుండగా, వీడేంటి ఎక్కడికి వెళ్తున్నాడు అని విధంగా ఇక పద్మాక్షి అంటుంది. ఎక్కడికి రా అంటుండగా, ఏలేదెత్తయ్య చిన్న పనుంది అని అనేసరికి సరే చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తుంది. ఈలోపు డాక్టర్ని కలవడానికి ఇక విహారీ హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. ఈలోపు హాస్పిటల్లో డాక్టర్ గురించి తెలుసుకుంటాడు. డాక్టర్ వెంటనే మళ్ళీ కాల్ చేసేసరికి, ఇక ఎక్కడున్నారు మేడం? నేను క్యాబీలో ఉన్నాను సార్. సరే నేను వస్తున్నాను సార్ అని చెప్పేసి వెంటనే బయటకు వస్తుంది. సార్ మీతో పర్సనల్గా మాట్లాడాలి. చెప్పండి డాక్టర్. ఏం లేదు సార్, ఇక ఒక్కసారి అని చెప్పేసి వెంటనే తన క్యాబిన్లోకి తీసుకెళ్తుంది. ఏంటి డాక్టర్, ఏంటి అంత ఇంపార్టెంట్? ఒక విషయం చెప్పాలి సార్, మీకు ఆ విషయం చెప్పడానికి 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఏంటి? అవును, అసలు ఏం జరిగిందంటే ఆ రోజు ఇక మీ భార్యకు పుట్టిన పాప మీ పాప కాదు సార్ అనేసరికి, వాట్ అని చెప్పేసి విహారీ అంటాడు. అవును సార్, అసలు మీ పాప కాదు, సిరికి పుట్టిన పాప తీసుకొచ్చి నేను పద్మాక్షి మేడం చేతిలో పెట్టాను.
ఆ రోజు డాక్టర్ని చంపారు. అంతేకాకుండా వీడియోలతో పాటుగా మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తను చనిపోతూ కూడా ఈ విషయాన్ని ఎలాగైనా నీ చెప్పమని అంది. ఇక ఈ విషయం చెప్పడానికి మీకు చాలా రోజులు ఫోన్ కూడా ట్రై చేశాను, కానీ మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత మీ గురించి హైదరాబాద్లో తెలుసుకున్నాను. మీరు వైజాగ్ వచ్చారని తెలుసుకున్నాను. వైజాగ్కి అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఇక దేవుడి దయ వల్ల మిమ్మల్ని ఇక్కడ కలిశాను. కానీ నేను చెప్పింది మాత్రం నిజం సార్. ఆ రోజు డాక్టర్ని చంపింది కూడా, ఆల్మోస్ట్ యాక్సిడెంట్ చేసింది కూడా పద్మాక్షి మేడం అనేసరికి ఒక్కసారిగా ఉగ్ర రూపమవుతాడు. మీరు చెప్పేది నిజమేనా? నిజం సార్. 5 సంవత్సరాల నుంచి నిజం మీకు ఎప్పుడు చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను. ఈ గుట్టు చెప్పడానికి ఎన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నానసరికి వెంటనే కోపంతో విహారీ ఇంటికి బయలుదేరతాడు. అత్తయ్య అని గట్టిగా పిలుస్తూ ఉండగా ఏం జరిగిందిరా అని చెప్పేసి అందరు కలిసి హాల్లోకి వస్తారు. నమ్మిచ్చి మోసం చేసిందమ్మా. ఏంటి, ఎవరిని మోసం చేశారా అని యమున అడుగుతూ ఉంటుంది. ఏంటి బావా, ఎందుకు అమ్మ మీద అంత రంకెలేస్తున్నావు? అమ్మ మీద అంత గట్టిగా అరుస్తున్నావు? తల్లి బిడ్డలిద్దరు కలిసి మనని మోసం చేశారమ్మా, మోసం చేశారు. ఇప్పటికీ మోసం చేస్తూ బ్రతుకుతున్నారమ్మా. ఏం మాట్లాడుతున్నావు విహారీ? నీ మాటలు అర్థం కావట్లేదురా అని ఈ విధంగా చారుకేశవ అంటూ ఉంటాడు. నీకు తెలియదు మామయ్య, 5 సంవత్సరాల నుంచి మనని మోసం చేసుకుంటూ నిజాన్ని దాచిపెడుతూ అందరి ముంగట ఇక నా కన్న బిడ్డ అని చెప్పేసి అటు పద్మాక్షతయ్య ఇటు శాస్త్ర నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు. ఏంటిరా, పిచ్చిగాని పట్టిందా? ఎందుకలా మాట్లాడుతున్నావు? సిరి మన మనవరాలు, ఇప్పుడు శాస్త్రకు పుట్టిన బిడ్డరా? లేదమ్మా, ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పేసి వెంటనే ఆ డాక్టరు చెప్పిన మాటలు వీడియో రికార్డ్ మొత్తం చేస్తాడు విహారీ. అది చూసి ఇక పద్మాక్షి శాస్త్ర అందరూ షాక్ అయిపోతారు. వెంటనే ఇక ఏంటిరా ఈ వీడియో ఎక్కడిది? డాక్టర్ 5 సంవత్సరాల నుంచి ఇక నిజాన్ని బయట పెట్టలేక ఈరోజు నేను మరి నా ఫోన్ నెంబర్ తెలుసుకొని నిజాన్ని బయట పెట్టింది. ఇందాక సిరికి ఫీవర్ వచ్చినప్పుడు ఈ హాస్పిటల్కే వెళ్ళండ్రా, నీ నెంబర్ ఇవ్వమంది. సిరికి ఎక్కువ ఫీవర్ వస్తే నేను నర్సుని పంపిస్తా అంది. అంటే నిజాన్ని బయట పెట్టడానికా? ఎందుకు వదినా, ఎందుకు ఇంత మోసం చేసావు? అసలు నా కొడుకును మోసం చేయాల్సిన అధికారం ఎక్కడిది? అసలు మీరందరూ కలిసి ఇప్పటిదాకా అసలు నా కొడుకును ఇలా పాములా వాడుకున్నది దీనికేనా? అవును, నిజమే. నా కూతురు జీవితాన్ని మీరు ఆడుకుంటున్నారు కాబట్టే ఇక మీ జీవితానికి నేను ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇదంతా చేశాను. అయినా ఇప్పుడేంటి తెగరెచ్చిపోయి మాట్లాడుతున్నావు? నీ కొడుకును కాదు, ఇక అందరినీ ఇలాగే చేస్తూ ఉంటాను. అయినా నువ్వేంట్రా, నువ్వేదో కరెక్ట్గా మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేసింది నువ్వు కదా అని ఈ విధంగా అంటుండగా, అయితే అలా అని చెప్పేసి లేని కడుపును క్రియేట్ చేసి నన్ను నమ్మించి మోసం చేశావు. అంతేకాకుండా ఇప్పుడు మన ఇంట్లో పెరుగుతున్న ఇక ఆ బిడ్డ నా బిడ్డ కాదమ్మా. వీళ్ళు నాటకమాడి ఈరోజు ఇదంతా పక్క ప్లాన్తో డ్రామా చేశారమ్మా. అంటే నిన్ను నమ్మించి మోసం చేశారు. వదిలిపెట్టను. ఎన్ని రోజులు ఓపిక పట్టి ఓర్చుకుంటూ ఉన్నాను, కానీ నా సహనాన్ని కూడా పరీక్ష పెట్టావు వదినా. వదిలిపెట్టను. ఏం చేస్తావు? ఏమీ చేయలేరు. ఇప్పుడు ఏ ప్రూఫ్ మీ దగ్గర లేదు. అయినా చెప్పాను కదా, ఇప్పుడు అతికి లేక గతికి అన్నట్టు ఖచ్చితంగా ఇలా ఉండాల్సిందే. ఎందుకు పడుంటాం? వదిలిపెట్టను. నా కొడుకును మోసం చేసి ఇందాక నువ్వు తీసుకొచ్చిన భూమి మీద బ్రతికుండడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక వెంటనే యమున పద్మాక్షి గొంతు పడుతుంది. ఇక నిన్ను చంపేస్తాను. నా కొడుకు మోసం చేసినందుకు నువ్వు బతకూడదు అనేసరికి వదులు అని చెప్పేసి ఒక్కసారిగా అరుస్తుంది. మరి అది కలనా నిజమా? జరగబోయే సీన్ అనేది తెలుసుకుందాం.